మెట్రో న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ 16, జనసేన 1 ఎమ్మెల్యే సీట్ ని కైవసం చేసుకుంది. గెలుపొందిన అభ్యర్థుల మెజార్టీ ఇలా ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి, మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్, తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్, ప్రతిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు, పొన్నూరు నియోజకవర్గం ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్, సత్తెనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరుపాడు నియోజకవర్గం భాష్యం ప్రవీణ్, నర్సరావుపేట నియోజకవర్గం చెదలవాడ ఆనంద్ బాబు, చిలకలూరుపేట నియోజకవర్గం ప్రత్తిపాటి పుల్లారావు, వెనుకొండ నియోజకవర్గం జీవి ఆంజనేయులు, గురజాల నియోజకవర్గం ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నియోజకవర్గం జూలకంటి బ్రహ్మానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గం వేగేసిన నరేంద్రవర్మ, వేమూరు నియోజకవర్గం నక్క ఆనందబాబు, రేపల్లె నియోజకవర్గం అనగాని సత్యప్రసాద్ విజయం పొందారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గంలో బాపట్ల తెన్నేటి కృష్ణప్రసాద్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం పొందారు. రాష్ట్రంలో కూటమి సునామీ సృష్టించింది. భారీ మెజార్టీతో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జనసేన గెలుపు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదని, ఏపీ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని వ్యాఖ్యానించారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం తాను కాదని, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తనకు గుర్తు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థాపిస్తాం, ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు అని చేసి చూపిస్తాను. తనకు ఘన విజయం అందించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు గల్లా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. కవ్వింపు చర్యలు, దాడులకు పాల్పడొద్దని టీడీపీ శ్రేణులకు ఆమె సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏ రోజు కూడా మనం విడగొట్టలేదు, పడగొట్టలేదు, మనం అందరం కలుపుకుంటూ పోయాము. ఈరోజు మన అందరం కూడా కలిసి కట్టుగా ఏ రోజు బయటికి రాని ప్రజలు కూడా ఈరోజు బయటకు వచ్చి మన నాయకత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశాము అని అంటే అది కేవలం మన నాయకత్వం, మన గొప్పతనం. కాబట్టి దాన్ని అలాగే మనం పాటిద్దాము. ఎలాంటి విధ్వంస చర్యలకి మనం లోపడకుండా, దాన్ని గెలుపుగానో లేకపోతే దాన్ని విజయోత్సవంగానో మనం భావించకుండా సంయమనం పాటిద్దాము. నిజంగా మనం దీపావళిని ఈరోజు రాత్రికి మనం ఘనంగా చేసుకుందామే తప్ప ఎలాంటి అక్రమాలకు కానివ్వండి, దాడులకు కానివ్వండి, కవ్వింపు చర్యలకు కూడా మనం లోను కాకుండా చాలా సంయమనం పాటించి నిజమైన దీపావళి చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. తమకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బూర్లాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు.
ఎన్నికల సరళి మరి తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేన కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవ్వడం మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ప్రతినిధులు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు తప్ప ప్రజల్ని హింసించడం కానీ, ప్రజల ఆస్తులను దోసుకోవడం కానీ, ప్రజల మీద అప్పులు మోపడం కానీ, ప్రజలకు ఉన్నటువంటి స్కీములు రద్దు చేయడం కానీ, మరి భవిష్యత్తు ఏదైతే రాజధానికి సంబంధించిన విషయంలో కానీ ఆటలాడడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు సహించరని, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోవచ్చు, కానీ ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం ఓటు అనే ఆయుధంతో తమకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తాయని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. జగన్ అహంకారానికి ప్రజలకు మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. నాగార్జున యూనివర్సిటీలో తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. జగన్ చేసిన దుర్మార్గపు పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే జగన్ ప్రయత్నానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ రాష్ట్రాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. టీడీపీకి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు పేదవారికి పక్షాన ఉన్నారనేది ప్రజలు తేల్చారు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 11 నెలలు 10 నెలల పాటు ఏమాత్రం కూడా ప్యాలెస్కి దాటి కిందకి రాకుండా బయటికి రాకుండా కేవలం బటన్ నొక్కటానికే తన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారనే ఉద్దేశంతో మాత్రమే పనిచేశాడు. నిజమైన పేదల సంక్షేమాన్ని ఆయన కోరుకోలే. ఆయన పెత్తందారుల పక్షాన్ని ప్రజలు తేల్చివేశారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయని వ్యక్తులను దించేస్తారు. ముఖ్యంగా ఆయన నమ్ముకున్న వ్యక్తులు ఎవరు? కార్యకర్తలను కూడా నమ్ముకోలే. సలహాదారుల్ని, పోలీస్ యంత్రాంగాన్ని, వాలంటీర్లని, డబ్బుని నమ్ముకున్నాడు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా కూడా ప్రజలు తీసుకున్నారు. ఆయన వ్యతిరేకులుగా ఉన్న పార్టీలకు ఓట్లు వేశారు. డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టాడు. మాకు అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి తప్పుడు మీడియా ప్రచారం ద్వారా వాలంటీర్ల బలంతో గెలవాలనుకున్నాడు. అది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రజాపరిపాలన ఇది కాదు. ప్రజాపరిపాలన అంటే ప్రజల యోగక్షేమాలు చూసేవాడే, నిరంతరం ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు మరి పనిచేసేవాడే, ప్రజల్లో ఉండాలి. జిల్లా టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం ఒక సునామీ. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలవడం మరియు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం మహమ్మద్ నసీర్ 31,000కు పైగా మెజారిటీతో గెలవడం వైసీపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజావేదిక కూల్చివేయడం, రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, పెట్టుబడులు లేకపోవడం ఇవన్నీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించాయని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల సోమశేఖర్, గట్టి శ్రీనివాస్, దాసరి రావణ్, సముద్రాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. జై జై బాబు. జై జై బాబు. జై జై బాబు. అన్నా అన్నా. జై జై బాబు. జై బాబు. జై జై బాబు. తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయలేదు. ఈ రోజున మహమ్మద్ నసీర్ గారు దాదాపుగా
15,000 నుంచి 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే రాష్ట్రంలో ఈ రోజున వైకాపా రాష్ట్ర పాలనకి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మేము ఒకటే చెబుతున్నాం, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ఉద్యోగాలు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ మేలు జరుగుతుందనే అని ఈ రోజున ఈ తీర్పు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. కూటమి విజయంలో తనదైన పాత్రను పవన్ కళ్యాణ్ పోషించారు. వైసీపీపై ప్రజలకు ఉన్న కక్షను ఓట్ల రూపంలో బయటపెట్టారని నసీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. బైక్స్ తో విన్యాసాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినాదాలు చేశారు. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాని ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో సంబరాలు నిర్వహించారు. తెలుగు మహిళలు స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని గుర్తులో పెట్టుకొని ఏ విధంగా 5 ఏళ్లుగా మనం ఏ విధంగా ఈ రాష్ట్రం వెనక్కిపోయిందో ప్రతి అందరికీ తెలుసు. కాబట్టి ఒక ల్యాండ్ స్లైడ్, ఒక వేవ్, ఎట్లాంటి వేవ్ అంటే ఇట్లాంటి చరిత్రలో మళ్ళీ సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా జగన్ రెడ్డిని బై బై జగన్ అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాగనంపిన విధానం చాలా అభినందనీయం. ఈ ప్రజలకు ముఖ్యంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అట్లాగే ఏ విధంగా జనసేన సైనికులు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మోడీ 32వ వార్డులో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపారు. జూపిటర్ ప్రసాద్ సారథ్యంలో కేక్ కట్ చేసి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి పైన గెలిచినటువంటి గల్లా మాధవి గారికి మనస్ఫూర్తిగా మా 32వ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మా 32 ఉన్నటువంటి 11 బూత్ బిఎల్ఏలు చాలా చక్కగా పనిచేశారు. సంవత్సరం కాలం నుంచి అద్భుతంగా పనిచేశారు. దాదాపు మా 11 మందిలో 9 మంది 60 ఏళ్ల వాళ్ళు, 2 యువకులు ఉన్నారు. అయినా కూడా దీన్ని ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక రోల్ మోడల్ వార్డుగా మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇంటి మీద వాళ్ళ బూత్ నెంబర్ తెలియజేసేటువంటి స్టిక్కర్ వేయగలిగాం. ఇది ఎలా వేయగలిగామంటే సంవత్సరం క్రితం నుంచి మన గల్లా మాధవి గారికి బీసీ మహిళగా సీట్ ఇచ్చారు. చాలామంది అంటుకుంటా ఉన్నారు, బీసీ మహిళలు మన రాష్ట్రానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాము, డబ్బులు ఉన్నాయి, మనకు తప్ప తెలుగుదేశం పార్టీ ఈరోజు గండి కొడదాము, ఖచ్చితంగా మేము ఈ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద గెలిచి తీరుతామని చెప్పి కూడా సవాల్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నియోజకవర్గంలో కోవెలమూడి రవీంద్ర గారు మరి ఇన్ఛార్జిగా ఉండి తెలుగుదేశం పార్టీలో ఒక పక్క నడిపిస్తా ప్రతి ఒక్క కార్యకర్తని పేరులో కూడా పిలుస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు తమని ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. తనపై నమ్మకంతో గెలిపించిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రణాళికతో తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఒక అద్భుతమైన విజయాన్ని ఈరోజు సాధించుకోగలిగాం. మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకి పునరంకితమై ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ కూటమి ముందుకెళ్తుంది. ప్రజలు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమైందని ఈ సందర్భంగా తెనాలి ప్రజలకి ప్రత్యేకంగా నేను మరవలేను. ఈ రోజున ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఎన్నో కష్టాల్లో మేము అందరం కలిసి ఉన్నాం. ఆ సమయంలో కూడా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి అభిమానించి ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను. గుంటూరు జిల్లాలో కౌంటింగ్ ని పకడ్బందీగా అధికారులు నిర్వహించారు. నాగార్జున యూనివర్సిటీలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ ప్రాసెస్ ఇంకా టైం ఉంది. జస్ట్ ఇంకొక 5 minutes లో మీ టేబుల్ కి 500 పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి ఒక్కొక్క టేబుల్. అది ప్రాసెస్ మీరందరూ మెంబర్స్ అట్లానే ఏజెంట్స్ అందరికీ కూడా ప్రాసెస్ అందరికీ ఐడియా ఉంటుంది. ఇక్కడ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ మెయిన్ ఏజెంట్స్ కూడా ప్రాసెస్ ఐడియా ఉంది. అయినా కూడా ఒకసారి స్టార్ట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఓపెన్ చేసి వ్యాలిడ్ ఇన్వాలిడ్ స్టేజ్ అంతా కూడా ఏజెంట్స్ చూపెట్టు చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.